ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంతటి చిత్తశుద్ధి లేకుండా ఇవాళ పరిపాలన సాగిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోవడం వల్ల ఆ కులాల వారు కేంద్ర ప్రభుత్వంలో విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు పొందలేకపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వీరిని కేంద్ర జాబితాలో చేర్పించేందుకు చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాటు బీజేపీతో సంసారం చేశారు. ఇద్దరు ఎంపీలను, చంద్రబాబు నాయుడు గారి ఎంపీలను బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పెట్టాడు. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గాంతలు కాస్తా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఆంధ్ర రాష్ట్రంలోని 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోతే, వాటికి సంబంధించి ఉద్యోగాలు, విద్యా రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని నోటిఫై చేసే వాటిలో లేకపోతే, మన రాష్ట్రంలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, నష్టం జరుగుతూ ఉంటే, కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని అద్వానమైన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి, చిత్తశుద్ధి లేని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్కన తెలంగాణ రాష్ట్రంలో 32 కులాలను తెలంగాణ బీసీ జాబితాలో వాళ్ళు గుర్తించలేదు అని చెప్పి అక్కడ కూడా బీసీ జాబితాలో చేర్చే కార్యక్రమం చేయమని చెప్పి చాలా మంది నన్ను పాదయాత్రలో అడిగారు. ఒక్కటి నేను చెప్తా ఉన్నాను మీ అందరి తరపున, 4 సంవత్సరాలు దగ్గర 5 సంవత్సరాలు అయిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు శాలువాలు కప్పి కేసీఆర్ గారికి భోజనం పెట్టాడు.